శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడకములో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ మొట్టమొదటి పరిశుద్ధ బలి భోజనం, ఈ మొదటి రోజు ఈ తెలుగు ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేసి మీ అందరికీ రక్షణ సువార్తను అందించడానికి 3 కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి ఉద్దేశం కోసం ఈ పరిశుద్ధ బలి భోజనం అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. మొదటి కుటుంబము స్పాన్సర్డ్ బై ఎం ప్రసాద్, స్వర్ణలత, చిల్డ్రన్ అభిషేక్ అండ్ అక్షయ్ సిరి. వారి ఉద్దేశ లక్ష్యాలు Thanksgiving Mass for God's blessings upon Father Benny S. V.D. abundantly and Divine Mercy Center and the team, that God bless them with the Holy Spirit's fruit and gifts and the spiritual growth of the family, brighter future, and for special intentions offered by M. Prasad, Swarnalata, children, Abhishek and Akshay Siri. ప్రియలారా, ఎంతో ఉదార మనస్సు కలిగి ఈనాడు ఈ పరిశుద్ధ బలిని వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ ధ్యాన వడక మొదటి రోజు. ఈ ధ్యాన వడకం చక్కగా జరగాలని, బెన్నీ ఫాదర్ని టీంని దేవుడు దీవించాలని ఎంతో ఉదార మనస్సు కలిగి ఈ కుటుంబము స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై మాదాను కరణ్ ప్రసాద్ అండ్ సంధ్య అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు ఫర్ గుడ్ హెల్త్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ మాదాను, కరుణ్ ప్రసాద్ అండ్ సంధ్య అండ్ ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్. God's blessings that the house construction happens without any obstacles, and for God's grace in job search and for the brighter future and good studies of Megha, Varun, Mary, Anvita, offered by Madanu, Kiran Prasad and Sandhya and family. బిడ్డలారా, వారి హౌస్ కన్స్ట్రక్షన్లో ఉండగా ఆ పనిని ఎటువంటి ఆటంకము లేకుండా దేవుడు విజయవంతంగా కొనసాగించాలని, కుటుంబంలో శాంతి సమాధానం కావాలని ఈ కుటుంబము ఈ తెలుగు ధ్యాన వడక మొదటి దినాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మూడో కుటుంబం స్పాన్సర్డ్ బై
Kiran Kumar and family. వారి ఉద్దేశం for God's protection and for the good health and full recovery from the COVID-19. ఈ కుటుంబం అంతా కరోనా మహమ్మారి వలన ప్రభావితమై COVID-19 అఫెక్ట్ అయ్యి సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. వారు ఈ తెలుగు ధ్యాన విడక మొదటి దినాన్ని స్పాన్సర్ చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దేవుడు వారికి ప్రసాదించాలని ఈ సువార్త పరిచర్యను చేస్తూ ఉన్నారు. ఈ 3 కుటుంబాలను ఈ తెలుగు ధ్యాన విడక మొట్టమొదటి రోజు ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పించి ఒక్కొక్కరి ఉద్దేశ లక్ష్యం నెరవేరాలని మనము ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి భోజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు Thanksgiving Mass offered by God Inna Reddy and Lucy Rani for the blessings and the good health on all the family members and blessings of the financial growth for the sons Vijay Kumar and Jay Kumar. Mass offered by Ambatti Nirmala from Ongole for God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar. Mass offered by Boga Arogyam and family to get deliverance from the bad dreams and bondages and for the good health, God's protection, salvation of the family. Mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajaya, Nagamani and Sri Ramulu. Thanksgiving Mass to Divine Mercy Jesus for all the blessings received in her life and for God's mercy in her body, mind and soul and for God's wisdom to do His will in life. Mass offered by Sweta and by her parents. Thanksgiving Mass to God for His abundant blessings upon the family and for God's blessings upon the children. ABS Jeevan Reddy to write his engineering exams well. Mass offered by A. Anthony Reddy, Kasu Lily Mary. For the departed soul of Anand Kumar expired on the 15th of April and for the consolation of the family and the mother. Mass offered by the members of the family. Thanksgiving Mass for the selection as an auditor in the defense and the protection from COVID-19. Mass offered by Mr. Anand and family. For the speedy recovery from coronavirus. Mass offered by M. Joseph Amar, Sravanti, Vasanta, Maria Aniksha and Anthony Ritinash. For the good health of Mopudi Nagesh Rao, Naresh and deliverance from alcohol, salvation and for the good health of Maria Rani and for the bright future of Tej Babu and for the good health of Teresa. Mass offered by Teresa. For the good health and God's protection upon Mallipudi Venkat Ratnam, Nandini, Monisha and Lokesh Babu. Mass for the Divine Mercy Jesus protection on my family, friends and relations and on the entire humanity. Mass offered by Kenneth Joseph Holt and members of his family. For the departed soul of K. Thomas. Mass offered by Y. Varalakshmi. For God's blessings upon Renuka to select on the government job. For the selections. Mass offered by Renuka and the members of her family. To get rid of all the financial problems and obstacles in life. Mass offered by Nagalavasma Thomas, Rama, Sunita, Sharon, Gopal Krishna and Yesu Dasu. For the salvation and protection of the family and the salvation Mass offered by Sharon. For the morning group members, family salvation and protection. Mass offered by Sharon. For the spiritual growth and protection of Laura's Rosary team members. Mass offered by the members of the families. Mass offered a divine mercy for the repose of the soul of E. Elish Rao. For the good health and protection for the parents, children and all the family members. And for the development and the smooth running of the business. Mass offered by Rajiv, Laura and the children. May God bless and protect Father Benny and his entire team of Divine Mercy Center from this deadly pandemic attack of COVID virus. Mass offered by Y.J. Martin and family. Thanksgiving Mass and for all the blessings
by the Almighty God to their children and grandchildren, and God's protection to all of them from coronavirus. Mass offered by Yerra Devadas and Annapurna, Peddurity Parish, Visakhapatnam Diocese, Andhra Pradesh. Pray for the Almighty to bless them to get early recovery from the coronavirus and their family members, baby Sandhya, Santakumari, Achyutanadu, and Sudhir. Mass offered by Prastuti Jeevan and Ajay Kumar, Maripalam Parish, Visakhapatnam Diocese, for God's blessings in Bhanu Teja's work and good health of Y. Bhanu Teja. Mass offered by Y. Varalakshmi, for the good health of all the family members and for the good business in our workshop, Emmanuel Engineering Enterprises. Mass offered by Mary Fatima and Emmanuel Felix. For the birthday blessings upon Shruti Sri, Mass offered by Vijayarani and the members of her family. Good health for all the family members of Goli Shauri, Elishamma, Aruna Rajamma, Praveen, Abhijit, Saranya. Mass offered by Jairaj Goli on the occasion of their 7th wedding anniversary and for the good health of the children. Tessitina, Helena, to the infant Jesus. Mass offered by Jairaj and Maria Rajini. Jairaj and Maria Rajini, congratulations to you on your 7th wedding anniversary. May God bless you abundantly. రాబోయే సంవత్సరాలలో మీరు నమ్మదగిన భార్యాభర్తలుగా దంపతులుగా సంతోషముతో ఆనందముతో కలిసిమెలిసి జీవించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మేము మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. Mass offered for the reposed soul of Vishwaja, and may our Lord provide strength to the members of her family. ప్రియులారా, విశ్వజ మీకు తెలుసు, మొన్న కరోనా మహమ్మారి వలన చనిపోయిన మా టీం మెంబర్స్లో ఉన్న ఒక చిన్న పాప 9 సంవత్సరాలు. ఆ బిడ్డకి దేవుడు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని, తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను దేవుడు ఓదార్చి బలపరచాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మనం వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం. For the birthday blessings upon Supraja, Mass offered by Allam Sambat Reddy. Supraja, wish you a very, very happy birthday. God bless you. ఈ నూతన సంవత్సరం దేవుడు మీకు దీవెనగా మార్చాలని, మీ కుటుంబాన్ని, జన్మమిచ్చిన తల్లిదండ్రులను ఆశీర్వదించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో ప్రత్యేకంగా మీకోసము ప్రార్థన చేయబోతున్నాం. For the good health and protection of the family in this corona time, for the good health of the animals, and for the spiritual knowledge of Hasini and Harun. Mass offered by Bala and Prasanna. For the gift of job and PR to Prashant Reddy, Yerwa in Canada. Mass offered by Sliva Reddy and Mary. For the good health of the whole Benefathers team and Sister Banu Akka and the team members of Divine Mercy Center. Mass offered by Andan Reddy and Veronica and family. May the Lord deliver Peter Joseph Reddy from cancer and bless him with a good health. Mass offered by Erwa Jyoti. Mass offered by M. Hridayaraju and Maria Batilla in thanksgiving, imploring blessings and for the good health of the family members. For the transfer of their son Anudhi Prakash from Chennai to Hyderabad, and for a job at Hyderabad, and for the good marriage proposal to Anudhi Prakash. Mass offered by the members of the family. For the complete healing of all the COVID patients. Mass offered by a devotee. For the reposed soul of G. L.S. Rao. Mass offered by a devotee. Thanksgiving Mass for the promotion of job. Mass offered by Parakala Revi and the members of his family. For the good health of Parakala Revi and the members of the family. Mass offered for the good health and the protection of all the anointed priests and nuns and people in the retreat centers, doctors and nurses, and the frontline workers. Mass offered by Rajesh,
Vedanki and Alfonsa. Thanksgiving Mass for the birthday of G. Rani Monica, and pray for the blessings of the family. Rani Monica, wish you a very, very happy birthday. God bless you abundantly. ఈ నూతన సంవత్సరం దేవుడు మీకు ఒక మంచి బంగార భవిష్యత్తు ఏర్పరిచి దీవించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మీకోసం ప్రార్థిస్తున్నాం. మీకు జన్మమిచ్చిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను శాంతి సమాధానంతో దేవుడు కాపాడాలని మీకోసం ప్రార్థిస్తున్నాం. For the repose of soul of Vishwaja, Mass offered by Sister Banu. For the peace in the family of Jayanti, Rajesh and the members of the family. For the souls in the purgatory, Mass offered by a devotee. For the Christian to perform well in the second year financial exams, Mass offered by a devotee. For all those who are affected by the COVID positive patients to receive a healing in this holy Mass, Mass offered by Susan and the family. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన సుదీర్ఘమైన ఇన్ని ప్రార్థన విన్నపాలను మనం ఈ పరిశుద్ధాత్మ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి మనం ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు ఎంతోమంది లోకవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వేలాది మంది ఈ తెలుగు ధ్యాన వడకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా మీ విన్నపాలను, మీ ప్రార్థనలను అండ్ ఆల్ ఇంటెన్షన్స్ మనసులో గుర్తుంచుకొని మనం ఈ పరిశుద్ధ బలిభోజనం అర్పిస్తాం. అలాగే COVID-19 సెకండ్ వేవ్ వలన చాలా ఘోరమైన పరిస్థితిలో భారతదేశం ఉంది. ఈ పరిశుద్ధ బలిభోజలో దేవుని అపారమైన కరుణ, కృప ఆయన మనందరిపై కృమ్మరించి రోగులకు స్వస్థతను, చనిపోయిన వారికి ఆత్మవిశ్రాంతిని, మనందరికీ సంరక్షణను ప్రసాదించాలని మన పరిశుద్ధ బలిభోజలో ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు జోడించి మీరు ఎక్కడ ఉన్న ఒక్క నిమిషం మీ శరీర, మనస్సు, ఆత్మలను ఈ ప్రభు సన్నిధిలో మీరు కానుకగా సమర్పించండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడక మొదటి పరిశుద్ధ బలిభోజ ఈ దినమంతా ధ్యాన వడకములో పాల్గొంటున్న మీకు వాక్యం వినటానికి, దేవుని ప్రసన్నత పొందుకోవటానికి ఆ ఆత్మ సహాయపడాలని కోరుకుంటూ ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి శుక్రవారం 30 తారీఖు వరకు పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన వడకములో మనము పాల్గొనబోతూ ఉన్నాం. ఈ ధ్యాన వడకను నడిపించేవారు రెవరెండ్ ఫాదర్ బెన్నీ ఎస్విడి, రెవరెండ్ ఫాదర్ ఆంథనీ దాస్, నెల్లూరు మేత్రాసనకు చెందిన ఒక గురువు గారు, ఇప్పుడు సెయింట్ జోన్స్ మేజర్ సెమినారీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే సిస్టర్ బాను బోధకులుగా వాక్యాన్ని బోధించి ఈ ధ్యాన వడకాన్ని మేము ముగ్గురు రాబోయే 5 రోజులు ఈ వడకాన్ని మీకు అందిస్తున్నాం. అలాగే డివైన్ మర్సీ సెంటర్ మా టీం అందరూ కలిసి
ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ధ్యాన వడకము 5 రోజులు నడిపించబోతుంది. ఈ ధ్యాన వడకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియబిడ్డలారా, మీకు తెలుసు, వచ్చే నెల పెంతెకోస్తు మహోత్సవం మనం కొనియాడుతున్నాం. ఈ పెంతెకోస్తు మహోత్సవం కొనియాడటానికి, చర్చికి వెళ్ళటానికి, నొవేనాలో పాల్గొనటానికి బహుశా మనకి అవకాశం ఉండకపోవచ్చు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము మే నెల 1వ తారీఖు నుండి 30 రోజులు భారతదేశంలో సీరియస్ లాక్డౌన్ రాబోయే అవకాశాలు ఉన్నాయి అని రిపోర్ట్స్ ఉన్నాయి. అందువలన ఈ మే నెలలో చర్చిలు ఉండవు, మాసలు ఉండవు, పెంతెకోస్తు పండుగలు కానీ ఏది ఉండవు. ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని టీవీ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రియబిడ్డలారా మనము ఈ పరిశుద్ధాత్మ అభిషేక ఈ ధ్యాన వడకములో పాల్గొంటూ పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనల్ని మనం సిద్ధపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకము రక్షణ పొందటానికి ఎంతో అవసరమై ఉన్నది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, నేను 3 days బ్యాక్ మీతో ఒక మాట అన్నాను. అదేంటంటే ఈ 2వ వేవ్, సెకండ్ వేవ్తో ఇది అయిపోవదు. ఇంకొక 3rd వేవ్, ఒక 3వ కరోనా వేవ్ వచ్చే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ 3 వేవ్స్లో ప్రియబిడ్డలారా ఎంతమంది అయిపోతారో, ఎంతమంది బతుకుతారో, బయటపడతారో మనకు తెలియదు. అందువలన మన ప్రాణం డాక్టర్ల చేతుల్లో, హాస్పిటల్లో, మెడిసిన్లో, మందులో లేవు. కేవలం దేవుని హస్తములో మాత్రమే ఉంది. ఒకవేళ ఈ రాత్రి దేవుడిని ప్రాణము అడిగితే, రేపు అనే ఒక రోజు మీకు లేకపోతే ప్రియబిడ్డలారా అంతిమ తుది తీర్పున ప్రభు సన్నిధిలో నిలబడి ఆ రక్షణ సౌభాగ్యములు ప్రవేశించడానికి మనపై దేవుడు వేసినటువంటి ముద్ర పరిశుద్ధాత్మ అభిషేక ముద్ర. అందువలన ఈ తెలుగు ధ్యాన వడకం ఈ ఉద్దేశ లక్ష్యాలు దృష్టిలో పెట్టుకుని దేవుని ఆత్మ ప్రేరణ వలన డివైన్ మర్సీ సెంటర్ టీమ్ హైదరాబాద్ హబ్సిగూడ నుంచి మీకు అందిస్తూ ఉన్నాం. ఉదయం 2 గంటల సేపు 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంకాలము 2 గంటలు 6 గంటల నుంచి 8 గంటల వరకు మీ పనులన్నీ ముగించుకొని ఈ ధ్యాన వడకములో మీరు పాల్గొనండి. పరిశుద్ధాత్మ అని ఒకే ఒక అంశం, పరిశుద్ధాత్మ ఒకే ఒక వ్యక్తిని గురించి మనము 5 రోజులు ధ్యానించబోతూ ఉండగా ప్రియబిడ్డలారా తప్పకుండా మీ ఆకలి దప్పికలు తీర్చి ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అభిషేకిస్తాడు. వాక్యాల ద్వారా, ఆరాధన ద్వారా, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, పరిశుద్ధ దివ్య బలిభోజ ద్వారా అభిషేకము మనం పొందటానికి సిద్ధపడతాం. తెలుసో తెలియక మనస్స వాచ కర్మణ బహుశా ఏమైనా పాపములు, దోషములు, అవినీతి కార్యములు, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మక విరుద్ధమైన ఏమైనా పాపములు మనం పడి ఉంటే కన్ఫెషన్ చేసే అవకాశం మనకిప్పుడు లేదు. ప్రభు సన్నిధిలో మన మనస్సాక్షిని పరిశీలించుకుంటూ చేసిన అన్ని పాపాలను మన్నించమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు
చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తువా మాపై దయచూపుము. యేసుక్రీస్తువా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా, పతనమై ఉన్న లోకమును మీ కుమారుని క్రూర మరణము ద్వారా ఉద్ధరించితిరి. మీ దాసులకు స్వర్గీయ ఆనందమును ప్రసాదింపుడు. ఈ ధ్యాన బడకం ద్వారా నీ వాక్యముతో మీ ప్రజలతో మాట్లాడుము. పరిశుద్ధాత్మ ప్రభావమున హృదయము వికాసము కలిగించి ఈ బిడ్డలందరినీ నీ సన్నిధికి ఆకర్షించుమని మిమ్మ బ్రతిమాలు కొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 11 వరకు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన ఆధీనమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరియా సీమలయందు అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియోగి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియోగి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 33 నుండి 37 వరకు. పండ్లు మంచిదైన చెట్లు మంచిదనియు, పండ్లు చెడుదైన చెట్టు మంచిది కాదనియు చెప్పుదురు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకొందురు. ఓ సర్పసంతానమా, దుష్టులైన మీరు మంచిని ఎట్లు మాట్లాడగలరు? హృదయ పరిపూర్ణత నుండి కదా నోటి మాట వెలువడునది. మంచివాడు తన మంచి నుండి మంచి విషయములను చెప్పుదును, చెడ్డవాడు తన చెడు నుండి చెడు విషయములను తెచ్చును. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానము ఇయ్యవలసి ఉన్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మీ మాటలను బట్టి నీవు దోషివో నిర్దోషివో కాగలవు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ వేళలో మన తెలుగు ధ్యాన వడక మొట్టమొదట పరిశుద్ధ బలిపూజలో ఈ ధ్యాన వడకాన్ని నడిపిస్తున్న డివైన్ మర్సీస్ అండ్ టీమ్ మెంబర్స్ని, అలాగే ఈ మొట్టమొదటి రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాలను, ధ్యాన వడకములో పాల్గొంటున్న వేలాది మందిని, మీ అందరి విన్నపాలను ఈ అప్ప ద్రాక్షరసములో కానుకగా అర్పించి మీరు ప్రార్థనలో ఉండండి. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీవే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భములో నే ఉన్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భములో నీ ఉన్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములు ప్రాణవాయువుది జీవమునిచ్చిన తండ్రి నీవే.
ముక్కురంధ్రములో ప్రాణవాయువుది జీవము నిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, మనము అర్పించే ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించదము. ప్రభు తన నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీరెక్కడ ఉన్న రెండు చేతులు జోడించి మన ఈ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు ఈ పరిశుద్ధ బలిని, ఈ మొదటి రోజును స్పాన్సర్ చేసిన 3 కుటుంబాలను మనం స్మరించుకుంటూ వారి కోసం ప్రార్థిద్దాం. మొదటి కుటుంబం స్పాన్సర్డ్ బై ఎం ప్రసాద్ స్వర్ణలత, వారి పిల్లలు అభిషేక్ అండ్ అక్షయ్ సిరి. ఈ తెలుగు ధ్యాన వడకము విజయవంతంగా జరగాలని, ఫాదర్స్ కోసం, టీమ్ మెంబర్స్ కోసం ఉదార మనస్సు కలిగి ఈ కుటుంబము ఈ మొదటి రోజును స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రెండో కుటుంబం మాదాను కరుణ్ ప్రసాద్, సంధ్య అండ్ ఫ్యామిలీ. వారి హౌస్ కన్స్ట్రక్షన్ విజయవంతంగా జరగాలని, సువార్త పరిచయం మీ అందరికీ అందించాలని ఈ కుటుంబం స్పాన్సర్ చేస్తూ ఉంది. మూడో కుటుంబం కిరణ్ కుమార్ అండ్ ఫ్యామిలీ, కరోనా మహమ్మారి నుండి సంపూర్ణ స్వస్థత వారు పొందుకోవాలని ఈ తెలుగు ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేస్తూ మీకు ఈ ధ్యాన వడకాన్ని ఆన్లైన్లో అందిస్తూ ఉన్నారు. ఈ 3 కుటుంబాల వారి ఉద్దేశ లక్ష్యాలను ఈ బలిలో మనం స్మరించుకుంటాం. అలాగే ఎంతో మంది ఈనాడు పరిశుద్ధ బలి భోజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. బర్త్డే జరుపుకున్న బిడ్డలు ఉన్నారు. వారిని, వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిద్దాం. ఎంతో మంది కరోనా మహమ్మారి నుండి విడుదల, స్వస్థత, సంరక్షణ కావాలని ఈ బలిని పెట్టించి ఉన్నారు. వారందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ శిలువ రక్త సంరక్షణను, ఆయన పంచగాయాల ద్వారా వారికి స్వస్థతను అనుగ్రహించమని ఈ బలిలో మనం ప్రార్థిద్దాం. అలాగే లోకవ్యాప్తంగా వేలాది మంది మీరు ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొంటున్నారు. ప్రియబిడ్డలారా, వాక్యం వినటానికి, ఆరాధనలో పాల్గొనటానికి, రాబోయే పంతకొచ్చు మహోత్సవం నాడు మీరు గొప్ప దేవుని పరిశుద్ధాత్మ అభిషేక ప్రసన్నత పొందుకోవాలని ఈ పరిశుద్ధమైనటువంటి ధ్యాన వడకములో మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిషప్పులు, గురువులు, సిస్టర్స్, దేవుని సేవకులు కరోనా మహమ్మారి వలన హాస్పిటల్లో, ఇంట్లో, చర్చిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరినీ కూడా ఈ బలిలో మన జ్ఞాపకం ఉంచుకుందాం. చనిపోయిన కోట్లాది మంది ఆత్మలకు నిత్య విశ్రాంతి దేవుడు ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలి భోజనంలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు కనికరించి ఇజ్రాయెల్ ప్రజలను మహమ్మారి నుండి, 10 తెగుల నుండి ఇజ్రాయేల్ బిడ్డలను కాపాడినట్లు ఆయన మనల్ని తన కనికరము వలన, కృప వలన, తన శిలువ పరిశుద్ధ యాగబలి యోగ్యత ద్వారా మనల్ని కాపాడి సంరక్షించాలని మనం ఈ పరిశుద్ధ బలి భోజనంలో ప్రార్థన చేసుకుందాం. ఈ తెలుగు ధ్యాన వడకములో 5 రోజులు పాల్గొంటున్న వారు ఎటువంటి ఆటంకము లేకుండా ఈ వడకములో పాల్గొవటానికి, దేవుని కృపను పొందుకోవటానికి ఈ పరిశుద్ధ బలి భోజనంలో మనం వారి కోసం ప్రార్థిద్దాం. మీ అందరి విన్నపాలను, మీ అందరి ప్రార్థనలను, ఉద్దేశ లక్ష్యాలను
రెండు చేతులు పైకి లేపి ఆ భగవంతుని సన్నిధిని సమర్పించుకుంటూ మీరందరూ ఆన్లైన్లో నాతో కలిసి మీ విన్నపాలను ప్రార్థనలు అన్నీ ప్రభుకు సమర్పించుకుంటూ చేతుల పైకి లేపి ఒక దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 సమర్పిస్తున్నామయ్యా. ఈ అప్పద్రాక్షరసములతో పాటు వేలాది మంది ప్రజల కన్నీటిని, వారి ప్రార్థనను, వారి శ్రమలను, వారి సమర్పణలను, వారి కానుకలను, ఉద్దేశ లక్ష్యాలను అన్నిటిని అర్పిస్తుండగా ప్రభువా మీ దివ్య సన్నిధికి స్వీకార్యమగునుగా కాని ప్రార్థిస్తున్నాం. ఈ ధ్యానబడక యోగ్యత ద్వారా, ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా నీ కృపా కరుణకి బిడ్డల్ని పాత్రలుగా మార్చండి ప్రభు అని ప్రార్థిస్తున్నాం. విశ్వజాని ఆ బిడ్డకి నిత్య విశ్రాంతి దయచేయండి ప్రభువా. కుటుంబ సభ్యులకు ఓదార్చండి ప్రభువా. మా యొక్క టీం మెంబర్స్ ని కాపాడి సంరక్షించండి ప్రభు అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా 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 ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా పాస్క యేసుక్రీస్తు బలి అని ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపొత్తులముగా నిత్య జీవితములో ఉద్భవించుచూ ఉన్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచూ ఉన్నవి. ఎందుకనగా ఆయన మరణము ద్వారా మా మరణమును పునరుద్ధానమాయను, ఆయన పునరుద్ధానముతో సహా మా అందరి జీవితమును పునరుద్ధానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సవములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతిని స్తుతించుచున్నది. సర్వశక్తివంతులను దూతల దళములతో నేకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ అభిషేక ఈ ధ్యాన వడకములో ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ ప్రసన్నత, పరిశుద్ధాత్మ జ్ఞానవరములు దేవుడు మీకు ప్రసాదించి మీ హృదయాన్ని, మనస్సును, శరీరమును ఆయన నూతనీకరించి ఆయన వాక్యం ద్వారాను ప్రసన్న ద్వారాను నడిపించాలని మీరు విశ్వాసముతో భక్తితో ఈ పరిశుద్ధ బలిపూజలో నడుపూజ సమయంలో మీరు ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన విడక మొట్టమొదటి రోజు ఈ పరిశుద్ధ బలిలో పాల్గొనడానికి మమ్మందరినీ పాత్రగా చేసినందుకు
మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ శరీరక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి పరిశుద్ధాత్మ వరాలతో ఫలములతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వార ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి నడిపించండి. మరి ముఖ్యంగా దేవా, కరోనా మహమ్మారి వలన చికిత్స పొందుతున్న బిషప్పులను, గురువులను, సిస్టర్స్ని, దేవుని సేవకులకు మంచి ఆయురారోగ్యం దయచేయండి ప్రభువా. సేవలో వారిని మళ్ళా పునఃప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రార్థనలు, వారి కోసం మేము అర్పిస్తున్న పరిశుద్ధ బలి మీ దివ్య సన్నిధికి చేరునుగాక. ఆమేన్. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. కరోనా మహమ్మారి వలన చనిపోయిన కోట్లాది మంది ఆత్మల నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. దిక్కులేని ఆత్మల కోసము, చనిపోయి ప్రార్థన చేయటానికి ఎవరూ లేని ఆత్మల కోసము, ఎటువంటి గౌరవముతో మర్యాదతో కూడిన భూస్థాపిత కర్మం లేకుండా, పూజ లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని సేవకుల సాన్నిధ్యం లేకుండా పాతిపెట్టబడిన వేలాది మంది ఆత్మల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా దేవా, విశ్వజ ఆత్మ విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా మా టీములో సేవ చేసిన, కుటుంబంలో మరణించిన ఆ పాపకి నిత్య విశ్రాంతి చేయండి. తల్లిదండ్రులను, పెద్దవాళ్ళని, కుటుంబ సభ్యులను ఓదార్చి బలపరచండి ప్రభువా. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి కరోనా మహమ్మారిని స్వస్థత కావాలని కోరుకున్న వారందరికీ మంచి ఆరోగ్యమును, స్వస్థతను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మృత్యు ద్వారము నుండి వారి ఆత్మలను నీవు రక్షించండి ప్రభువా, కాపాడండి. ఈనాడు పూజలు పెట్టించి మా ప్రార్థన సాయం కోరిన ఒక్కొక్కరిని, ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నా వారి ప్రార్థనలు, నివేదనములు మీ దివ్య సన్నిధికి చేరునుగాక. ఆమేన్. ఈ తెలుగు ధ్యాన వడకములో వాక్యాన్ని బోధిస్తూ ఉన్న ఫాదర్ ఆంథనీ దాస్ ఫాదర్ గారిని, సిస్టర్ బానోకని, ఫాదర్ బెన్నీని, డివైన్ మర్సీస్ టీమ్ మెంబర్స్ని, ఈ ధ్యాన వడకం కోసం ప్రార్థన చేస్తున్న మధ్యస్థ ప్రార్థన టీంని, కోర్ టీమ్ మెంబర్స్ని, గ్రూప్ అడ్మిన్స్ని, గ్రూప్ లీడర్స్ని, దాదాపు 3000 మంది కుటుంబాలను, లోకవ్యాప్తంగా ఈ ధ్యానవడకములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి ఉద్దేశ లక్ష్యాలను ఈ బలి యోగ్యత ద్వారా దేవుడు దీవించునగాక. ధ్యానవడకములో పాల్గొంటూ ఉండగా, వాక్యాన్ని వింటూ ఉండగా, ఆరాధనలో పాల్గొంటూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా దేవుని ఆత్మ ప్రసన్నత మీ ఇంటికి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ 5 రోజుల ధ్యాన వడకము విజయవంతంగా దేవుని మహిమ కోసం జరుగునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
ప్రభు యేసు క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన ఈ ధ్యాన ఉడకములో పాల్గొంటున్న ఈ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కరోనా మహమ్మారి నుండి, సకల కీడుల నుండి, సైతాన బంధకాల నుండి, ఆత్మీయ గుడ్డితనము నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానువని మీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము ప్రార్థనలను ఈ ధ్యాన వడకమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం.
గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి. నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనుదిన బలి భోజనం. అనుదిన బలి భోజనం. ప్రార్థించుదము. రక్షకుడమైన మా దేవ, పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడకం మొట్టమొదటి పరిశుద్ధ బలిభోజనం అర్పించి ఆత్మలో మీ శరీరమును రక్తమును స్వీకరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా స్పాన్సర్ చేసిన 3 కుటుంబాలను, పూజలు పెట్టించిన వారందరినీ, ఆన్లైన్లో మాసలో ఈ ధ్యాన వడకములో ఆసక్తితో ఉత్సాహముతో పాల్గొంటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆమేన్. పాపబోధం పశ్చాత్తము ద్వారా మీ దరికి చేరాలని ఆశిస్తున్న బిడ్డలను బట్టి, వారి విశ్వాసమును బట్టి, ప్రార్థనలను బట్టి మాపై నీ కనికరము అధికముగా చూపించి ఈ కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని, మా కుటుంబాలను సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే టీవీ ముందు, కంప్యూటర్ ముందు, మొబైల్ ఫోన్ ముందు ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొంటున్నారో, ఈ వాక్యం ఎక్కడెక్కడ వినపడుతూ ఉంటుందో, వినిపిస్తూ ఉందో అక్కడ నీ రాజ్యము వచ్చునుగాక. ఆమేన్. స్వస్థతలు కలుగునుగాక. ఆమేన్. విడుదలలు కలుగునుగాక. ఆమేన్. నీ అభిషేకము ప్రచండవచ్చునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలిపూజ అయిన వెంటనే నెక్స్ట్ వీడియో మీకు రెడీగా ఉంటుంది. రెవరెండ్ ఫాదర్ ఆంథనీ దాస్, నెల్లూరు మేత్రాసం చెందినటువంటి గురువు, ఇప్పుడు హైదరాబాద్ సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీలో స్క్రిప్చర్ ప్రొఫెసర్గా సేవ చేస్తున్న ఫాదర్ గారు మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకపోతూ ఉన్నారు. త్రిత్విక దేవుడు అనగా
ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు, ఇది ఎలా? అందులో పరిశుద్ధాదేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని శ్రేష్టమైన మొదటి వాక్య పరిచర్య ఆ ఫాదర్ గారు మీతో పంచుకోబోతూ ఉన్నారు. అలాగే సాయంకాలం 6 గంటలకి సిస్టర్ బాను పరిశుద్ధాత్మ అని ఒక వ్యక్తి అనే అంశాన్ని మీతో పంచుకోబోతూ ఉన్నారు. అలాగే సాయంకాలం 7 గంటలకి దివ్య ప్రసాద ఆరాధన. ప్రియబిడ్డలారా, ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, మధ్యలో మీకు చాలా టైం ఉంది. మీ పనులు, బాధ్యతలు అన్నీ మీరు నిర్వహించటానికి తప్పకుండా ఈ ధ్యాన వడకములో పాల్గొని ఆత్మ అభిషేకం కోసం సిద్ధపడండి. ఈరోజు ఈ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన కుటుంబాలకి ఎం ప్రసాద్, స్వర్ణలత, అలాగే వారి బిడ్డలు అభిషేక్ అండ్ అక్షయ్ శ్రీ మీకు, అలాగే రెండో కుటుంబం మాదాను, కరణ్ ప్రసాద్, సంధ్య అండ్ ఫ్యామిలీ మీకును, మూడో కుటుంబం కిరణ్ కుమార్ అండ్ ఫ్యామిలీ. ఈ 3 కుటుంబాలకి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. మీ స్పాన్సర్షిప్ వలన వేలాది మంది ఈ ధ్యాన వడకములో ఫస్ట్ డే పాల్గొంటున్నారు. మీకోసం మా టీం, ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు సువార్త పరిచర్య కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యమును ఎప్పుడు స్మరించుకుంటూ మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, వండర్ఫుల్ రిట్రీట్. దేవుడు మిమ్మల్ని గొప్పగా తన ఆత్మతో అభిషేకించునుగాక. ఆమేన్. యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.